8 గంటల వరకు నొప్పుల నుండి ఉపశమనమిచ్చే కొత్త మై డాక్టర్ ప్యాచ్ ఇప్పుడు మై డాక్టర్ స్ప్రేతో ఉచితం. ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ భారీ విజయాన్ని కైవసం చేసుకుంది. పోటీ చేసినటువంటి 21 స్థానాల్లోనూ భారీ మెజార్టీతో అభ్యర్థులందరూ కూడా గెలిపొందారు. ఈరోజు జనసేన పార్టీ కార్యాలయంలో అక్కడ అభ్యర్థులందరూ కూడా కలిసిన పరిస్థితి. ఇక్కడ జనసేన కార్యాలయానికి సంబంధించి నటుడు పృథ్వీ మొదటి నుంచి కూడా ఆయన జనసేనకు సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. ఎవరైతే అధికార పార్టీ ఉన్నారో అధికార పార్టీ నేతల విమర్శలు ఆయన తిప్పుకుంటే ప్రస్తుతం మనతో పాటు నటుడు పృథ్వీ ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, జనసేన విజయాన్ని ఎట్లా చూస్తారు? ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏంటంటే ఒక అద్భుతాన్ని సృష్టించారు, మార్పు కోరుకోవాలనుకున్నారు. నేను ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నాను, 1 ఇయర్ నుంచి మార్పులో ఉంది ఆంధ్ర రాష్ట్రం. 136 వస్తాయి కూటమికి, 21 పార్లమెంట్ వస్తాయను ప్రజలు ఇంకా ఎక్కువ ఇచ్చారు. చాలా ఆనందంగా ఉంది. ఇంకా ఇతను ఎవడైనా సరే గెలిస్తే ఏం చెప్పాలి, నెక్స్ట్ వచ్చిన కూటమి అద్భుతంగా ఉండాలంటే, పరిపాలించమనండి, వాళ్ళని బాగా చేయమనండి, ప్రజలకు దగ్గర అవ్వమనండి అని చెప్పాలి. సీఎం ఏం చెప్పాడు? ఆయన ఎక్స్ సీఎం, ప్రజెంట్ సీఎం కాదు. ఏమన్నాడు ఆయన? నా అవ్వాతాతలు ఏమయ్యారు, నా అక్క చెల్లెళ్ళు ఏమయ్యారు, నా ఆటో డ్రైవర్లు ఏమయ్యారు, నా డబ్బులు ఏమైపోయినాయి. ఇదేం ఏడుపండి నాకు తెలియక అడుగుతాను. నువ్వు చేసే దుర్మార్గాలు, నువ్వు చేసే దరిద్రమైన పనులకి ఆంధ్ర రాష్ట్రం పక్కన పెట్టింది. నేను ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మేమందరం యాక్ట్ చేసాం. దాంట్లో జెరాక్స్ ఇస్తారంట. ఇప్పుడు మా తాత ముత్తాతల ఆస్తుల మీద అతని బొమ్మ ఏంటి? మేము అది బాగా పనిచేసింది. నీతి నిజాయితీ, కద్దరు బట్టలు వేసుకున్న, రాజకీయం అలాంటి వాసన లేనటువంటి పేద ప్రజల పెన్నిది కొనిదెల పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున ఆయన అసెంబ్లీలోకి అడుగు పెడుతున్న కొదమసింహం. ఇంకో 30 ఏళ్ళ వరకు ఎవడో మాట్లాడటం లేదు. ఇక ఒక మంచి వాడిని ఇబ్బంది పెడితే నాశనం అయిపోతాడు. అయిపోయాడు కదా అక్కడ మొత్తం. అక్కడ మూల కూర్చుని డైలాగ్ ఏంటనుకున్నారు? ఇప్పుడు చిత్తం పోయింది, ఇంకోటి పోయింది, వైనాటి 175 పోయింది. ఇప్పుడు ఏంటంటే అవ్వాతాతలు ఏమయ్యారు, నా ఆటో డ్రైవర్లు ఏమయ్యారు, ఇది డైలాగ్. ఇప్పుడు నువ్వు సరిగ్గా పరిపాలించుంటే ఇలా ఉండేది కదా. నీకు 151 సీట్లు ఇచ్చినప్పుడు నువ్వు అహంకారం, అధికార దుర్వినియోగం, రెడ్లనే మదం, వీటికి అన్నిటికీ ఏసీ పవన్ కళ్యాణ్ గారితో ఆ బ్రహ్మదేవుడు పలికిచ్చాడు, పాతాళానికి నిన్ను తొక్కుతా అన్నారు. తొక్కారు అంతే. మంత్రులందరూ కూడా మంత్రులందరూ కూడా అందరూ ఓడిపోయిన పరిస్థితి. మిమ్మల్ని కూడా మంత్రులు అమ్మటి రాంబాబు కానీ కొడాలి నాని అందరూ కూడా విమర్శలు చేస్తారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఓడిపోయిన పరిస్థితి. మీరు అడుగుతున్నారు, మాకు సిగ్గేస్తుంది. మంత్రి ఉన్నవాళ్ళు ఎవరైనా మంత్రులు, వాళ్ళు పోరంబోగులు బూతులు మంత్రులు. వాళ్ళు ఏం మాట్లాడింది? అసెంబ్లీ గేటు కూడా తాగనివ్వన్నారు. నీ ఇంటి తలుపు తన్ని బయటకు వస్తున్నారు జనం. అక్కడ ఎన్ని మాటలు మాట్లాడాడు. ఆడు ఒకడు ఎవడో జోగి రమేష్ గాడు, కానీ టికానా లేనివాడు ఎదవాడు. ఆడేం మాట్లాడాడు? ఎరా బాహుబలి అనుకున్నావా నువ్వు, అదనుకున్నావా? నెక్స్ట్ సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి గారు, సజ్జల భార్గవ్ గారు రెచ్చిపోయారు. ఏమైంది? మొత్తం రోజా మొత్తం ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోయారు పక్కకి. చచ్చి చెడి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు 5,000 మెజార్టీతో గెలిచాడు. చచ్చి చెడి. అది ఆంధ్ర రాష్ట్ర ప్రజల తీర్పు. ఇంకొకటి, పేదల పెన్నిది, పేదల కోసం నిలబడే నాయకుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, జనసేన అధ్యక్షులు. ఎటు నిలబడితే అటు పేదవాడు బ్రహ్మాండమైన ఉన్నతమైన స్థాయికి వస్తాడు. దుర్మార్గులు అందరూ జైలుకి వెళ్ళిపోవటానికి దగ్గరలో ఉంటారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ 70,000 మెజారిటీతో పైగా కూడా గెలిచారు. దాన్ని ఎట్లా చూస్తారు? పవన్ కళ్యాణ్ అసెంబ్లీ గేట్ కూడా తాకను, ఆయన జీవితంలో ఎమ్మెల్యే అవ్వలేరని చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఎంటుకు జగన్ గారి చేతి మీద ఉన్న ఎంటుకు కూడా పేగలని. ఇప్పుడు రేపు పొద్దున కూర్చొని ఇంట్లో ఎంటుకులు పీక్కోవటం మీరందరూ. నీ బతుకేంటనేది అందరికీ తెలుసు. నువ్వు అలాంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడవు. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారిని ఏం మాట్లాడవు? నేను గట్టిగా దాని మీద పట్టుకున్నా. ఏంటి, ఒక దరిద్రుడు జైలుకి వెళ్తాం, ఇంకో దరిద్రుడు సపోర్ట్ చేశాడని. చిరంజీవి గారిని కూడా అడిగాం మేము, అన్న ఏంటి ఇది అని అడిగితే వాళ్ళ విజ్ఞతకి వదిలేసాం. మనం దుర్మార్గుల నోట్లో మనం నోరు పెట్టకూడదు, ప్రజలే చెప్తారు సమాధానం అన్నారు. ఈరోజు అలాగే అయింది. చెప్పుతో కొట్టారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మొత్తం అందరినీ. బ్రహ్మాండంగా ఏం చేశారు? ఆశీర్వదించారు. సినిమాలో ఉన్న వాళ్ళందరూ ఒకే తాటి మీద ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారికి అద్భుతమైన, రేపు పొద్దున్న ఇవన్నీ అయిపోయాక చిత్ర పరిశ్రమ కూడా అద్భుతమైన సన్మానం చేస్తారు. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి మంచి రోజులు వచ్చేంటూ కూడా నటుడు పృథ్వీ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చంటితో మనీ RTV మంగళగిరి నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.